దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదర్న్ జోనల్ కౌన్సిల్ భేటీలో డీలిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, నీట్, కావేరీ జలాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై సీఎంలు తమ వాదనలు వినిపించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకూడదన్న డిమాండ్ ప్రధానంగా వినిపించింది. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ అంశమే ప్రధాన రాజకీయ చర్చగా మారింది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు రాజకీయంగా శిక్ష పడకూడదని స్పష్టం చేశారు. సౌత్ స్టేట్స్ పార్లమెంటరీ ప్రాతినిధ్య శాతం తగ్గకుండా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా డీలిమిటేషన్ పై గట్టిగానే మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడేలా సదరన్ జోనల్ కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరారు. 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా కొనసాగించాలని, వచ్చే 25 ఏళ్ల పాటు లోక్సభలోని 543 సీట్ల సంఖ్యను కొనసాగించాలని ప్రతిపాదించారు. ప్రస్తుత 543 సీట్లలోనే మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ అభివృద్ధి, ఉమ్మడి సమస్యల పరిష్కారం, పరస్పర సహకారం ద్వారా బలమైన దక్షిణాదిని నిర్మించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. సమావేశంలో నీట్ అంశాన్ని లేవనెత్తారు తమిళనాడు సీఎం విజయ్. తమిళ విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల ప్రవేశాలను ఇంటర్మీడియట్ స్థాయి మార్కుల ఆధారంగా నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. కర్ణాటక, తమిళనాడు మధ్య మంటలు రాజేస్తున్న కావేరీ జల వివాదం కూడా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక అంశంగా మారింది. మేకేదాతు ప్రాజెక్టుపై కర్ణాటక మరోసారి తన వాదన వినిపించింది. ఈ ప్రాజెక్టుతో తమిళనాడు, పుదుచ్చేరి రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. నీటి పంపకంపై వివాదం కంటే పరస్పర సహకారం, పారదర్శకత, సమానత్వంతో నీటి నిర్వహణ ఉండాలని సూచించారు. మరోవైపు ముల్లపెరియార్ అంశంపై కేరళ కీలక ప్రతిపాదన చేసింది. కొత్త డ్యాం నిర్మాణానికి తమిళనాడు అంగీకరిస్తే తమిళనాడుకు అవసరమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చింది. కొత్త డ్యాం నిర్మాణానికి అయ్యే ఖర్చును తామే భరిస్తామన్న కేరళ సీఎం డిజైన్, నిర్మాణం, ప్రాంతాన్ని తమిళనాడే నిర్ణయించుకోవచ్చని సూచించారు. డీలిమిటేషన్, జల వివాదాలతో పాటు ఆర్థిక అంశాలను కూడా కర్ణాటక లేవనెత్తింది. పన్నుల వాటాను 3.6% నుంచి 4.7% పెంచాలని కోరింది. అదనంగా ప్రత్యేక గ్రాంట్లు, రాష్ట్రానికి సంబంధించిన గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కేరళ సీఎం వీడి సతీశన్ కూడా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్య రంగానికి కేంద్ర నిధులు, తీర ప్రాంత కోత, రైల్వే కనెక్టివిటీ, రాత్రివేళ అటవీ రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, అంతర్రాష్ట్ర భద్రత వంటి అంశాలను ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక బలం దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక న్యాయం, మౌలిక సదుపాయాలు, రాష్ట్రాల హక్కులు కూడా ఉండాలన్నది ఈ సమావేశం ద్వారా సీఎంలు స్పష్టం చేశారు. అయితే దక్షిణాది రాష్ట్రాల మధ్యనున్న నీటి వివాదాలను పరిష్కరించి ఒకే వేదికపై ఉమ్మడి స్వరం వినిపించడం ఎంతవరకు సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.